ఈరోజు 1973వ సంవత్సరంలో ఫాతిమా మాత విచారణ యొక్క దేవాలయం ఏర్పడింది. ఆ తర్వాత మన ఫాతిమా మాత విచారణ దాదాపు కొత్తూరు విచారణ, వెండిపల్లి విచారణ, అంపరివారి విచారణ, ఇలా అనేక రకాలైన విచారణలకు కోల్పోసినటువంటి ఫాతిమా మాత విచారణ. ఈ విచారణ సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం కలిగినటువంటిది, అపురూపమైనటువంటి విచారణ. ఇప్పటికీ 71 సంవత్సరము ఈ రోజున ప్రత్యేక రీతిన మన ఫాతిమా మాత విచారణకు కావలసినటువంటి ఒక పెద్ద దేవాలయ నిర్మాణానికి ప్రారంభం పడబోతున్నటువంటి రోజు. ఇటువంటి తరుణంలో మన మేత్రాసన పీఠాధిపతులు సంఘ పెద్దలు, ఉపదేశకులు, బద్వేల్ ఫాతిమా విచారణ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పిన్నలు, పెద్దలు, ఫాతిమా నగర్ పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక రీతిన స్వాగతం, సుస్వాగతం పలుకుతూ ఉన్నాము. గమనించండి, ఇప్పుడు మన విచారణ గురువులు ఉపోద్ఘాతంగా కొన్ని మాటలు మాట్లాడతారు. ఆ సందర్భంలోనే దయచేసి గురువులు వీలున్నటువంటి వారందరూ స్టోన్స్ ధరించవలసిందిగా కోరుతున్నాం. May I request all the priests also kindly have the stoles. పవిత్రాత్మ గీతం పాడుతూ ఉండగా పీఠాధిపతులు, గురువులందరూ కూడా ఈ ప్రారంభ సాంఘ్యానికి కావలసినటువంటి స్టోల్స్ ను ధరిస్తారు, సిద్ధపడతారు. ఆత్మగీతం ఇప్పుడు మనం పాడుకుందాం. మిస్టర్ డేవిడ్ గారు మనందరినీ కూడా ఆత్మగీతంలో నడిపిస్తారు. విచారణ గురువులు ప్రారంభ పలుకులతో అందరికీ వరం అందిస్తారు. మహాఘనత వహించిన మోస్ట్ రెవరెండ్ డాక్టర్ గాలిబాయి తండ్రి గారికి, అలాగనే ఈనాడు ఈ యొక్క నూతన దేవాలయ శిలాఫలక ఆవిష్కరణకి వచ్చినటువంటి గురువులకు, అమ్మగారులకు, పెద్దలకు, ఈ సంవత్సర
చూపుడైనటువంటి శ్రీ లక్ష్మీ ఆరోగ్య స్వామికి ప్రత్యేకమైనటువంటి ఆహ్వానాన్ని పలుకుంటూ ఈరోజు యొక్క సమావేశానికి మనందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి దేవాది దేవునికి ధన్యవాదాలను ఆచరించుకుంటూ ఫాతిమా మాత పుణ్యక్షేత్రం ఈరోజు నూతన దేవాలయానికి శిలాఫలక ఆవిష్కరణ గావించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక గొప్ప వరం. మన యొక్క మేత్రాసన పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని మనము చేపట్టబోతున్నాము. కాబట్టి ఇటువంటి గొప్ప అవకాశాన్ని దేవాది దేవుడు మన యొక్క పీఠాధిపతుల ద్వారా మనకు ప్రసాదించినందుకు గాను ప్రత్యేకంగా కృతజ్ఞత వందనాలు చెల్లించుకుంటూ ఇంకనూ దేవుని యొక్క ఆశీస్సులు ఈ యొక్క దేవాలయ నిర్మాణం నుండి పూర్తయ్యేంత వరకు మనకు ఎల్లవేళ ఉండాలని ఆ యొక్క దేవాది దేవుని ప్రార్థన చేసుకుంటూ ప్రత్యేకంగా పునీత ఫాతిమా మాత ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసుకుంటున్నాము. కొన్ని రోజుల క్రితం మనం చూసినట్టయితే ఫాతిమా మాత రామాపురంలో దర్శనమిచ్చింది, కన్నీరు కార్చింది. అనగా ఒక అద్భుతాన్ని చూడాలి, ఒక గొప్ప కార్యం జరగాలి అని తప్పించినట్టు అనిపించింది. ఆ యొక్క తపనే ఈ యొక్క నూతన దేవాలయం అని నేను నిజముగా నమ్ముతున్నాను. ఆ యొక్క ఫాతిమా మాత కోరిన విధంగా మనము నూతన దేవాలయాన్ని ఆరంభించుకోవడానికి ఈ యొక్క ఆర్థికంగా మనకు సహాయాన్ని అందిస్తూ ఉన్నటువంటి గురు శ్రీ తలారి రవీంద్రనాథ్ స్వామికి ప్రత్యేకంగా వందనాలు చెల్లించుకుంటూ వారి తరఫున ఎవరైతే ఆర్థికంగా మనకు సహాయం అందిస్తున్నారో వారి అందరికీ కూడా ప్రత్యేక వందనాలు చెల్లించుకుంటూ మనము ఈ యొక్క నూతన దేవాలయ శిలాఫలక ఆవిష్కరణాన్ని గావించుకోవడానికి దేవుడు మనకు ఎల్లవేళలా తోడుగా ఉండాలని మిమ్మల్ని కూడా ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ప్రభు మీతో ఉందురుగాక. సకల ప్రజావుడికి తండ్రి నమో దేవ, ఈ శంకుస్థాపనకు ఆశీర్వాదకులకు మనందరినీ చేర్చినందుకు మీకు వందనములు అర్పించున్నాము. ఈ దేవాలయ నూతన భవనము ఎల్లప్పుడూ మీ మహిమ కొరకును, మీ గౌరవ కొరకును, ఈ సంఘ ప్రజల ఉపయోగకును వినియోగపడుగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా మనం చేస్తున్నాము. మన పూర్వముల దీని గురువులు సువార్త పఠనాన్ని చదువుతారు, శ్రద్ధగా ఆలకించుదాం. లూకా సువార్త 14వ అధ్యాయము 25వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము యేసు వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెళ్లను, కడకు తన ప్రాణమునైనను త్యజింపని వాడు నా శిష్యుడు కానేరుడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వేము గురించి దానిని పూర్తి చేయు సాధన సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అట్లా కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆడంబశూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయేను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధములకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తి వచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపరా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయభారము పంపి అతనితో సంధి చర్చలు జరుపును. కనుక తన సమస్తము త్యజించినని తప్ప ఎవరునూ నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. పీఠాధిపతుల చిరు సందేశాన్ని శ్రద్ధగా ఆలకించుదాం. సర్వసృష్టి హెత్తుకు సర్వేశ్వర, మేము స్తుతిస్తున్నాము. ఇతర చేయని నమ్మును దయతో చూడండి. ఈ మూలరాయిని ఆశీర్వదించండి.